శివసేన ఉద్ధవ్ థాక్రేని పెద్దగా ఆదరించలేదు. ఆ బాల్ థాక్రేని కూడా పెద్దగా గుర్తుపెట్టుకున్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఎందుకంటే శివసేనకి అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉత్తర మహారాష్ట్ర కావచ్చు, మరాఠ్వాడ కావచ్చు, విదర్భ కావచ్చు, కొంకణ కావచ్చు, ముంబై రీజియన్ కావచ్చు, అలాంటి చోట కూడా శివసేన ఆధిక్యం అనేది అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అక్కడ కూడా ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్న ఆ శివసేన ప్రస్తుతం ఆధిక్యాన్ని చూపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం 162 స్థానాల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ, ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ 3 పార్టీలు కలిసి లీడ్ చేస్తున్న మహాయుతి 162 స్థానాల్లో లీడింగ్లోకి వచ్చింది. తిరుగులేని మెజార్టీతో దూసుకెళ్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవుతోంది. 97 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక పైన పుంజుకునే అవకాశం ఎంత మాత్రం ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప మ్యాజిక్ ఫిగర్కి ఇండియా కూటమి చేరుకోవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. ఇక జార్ఖండ్ ఫలితాలు ఒకసారి చూద్దాం. జార్ఖండ్ ఫలితాలు మాత్రం అప్ అండ్ డౌన్లో కొట్టుకుంటూ ఉన్నాయి. దోబూచులాడుతోంది విజయం అనేది. కొద్దిసేపటి క్రితం మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది ఎన్డీఏ కూటమి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి, జార్ఖండ్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు సిట్టింగ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. సో ఎగ్జిట్ పోల్స్కి చాలా దగ్గరగా కొద్దిసేపటి వరకు రిజల్ట్ అంతా కూడా కనిపించింది. అంతా కూడా నిజమే అనుకున్నాం. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి ఎన్డీఏ 47 స్థానాలకు ఎగబాకింది. ఏకంగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ కేవలం 41 మాత్రమే. కానీ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 47 స్థానాలకు ఎగబాకినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ బీజేపీ చేతిలోకి జార్ఖండ్ వచ్చేసింది. హేమంత్ సోరెన్ నుంచి ప్రభుత్వం జారిపోయింది అనుకున్నాం. కానీ అనూహ్యంగా తర్వాత రౌండ్స్కి వచ్చేటప్పటికి ఆ ట్రెండ్ కంప్లీట్ మారిపోయింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఎన్డీఏ కూటమి కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ఇండియా కూటమి అంటే హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో ఉన్న జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు కలిసి లీడ్ చేసిన ఇండియా కూటమి ప్రస్తుతం 36 స్థానాలకు పరిమితం అవుతోంది. సో మ్యాజిక్ ఫిగర్ 41. మ్యాజిక్ ఫిగర్కి ఏ పార్టీ కూడా చేరువు కాల. అటు బీజేపీ కూటమి చేరువు కాలేదు, ఇండియా కూటమి కూడా రీచ్ కాలేకపోతుంది. సో ఇందాక ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనుకున్న ఎన్డీఏ కూటమి మళ్ళీ డౌన్ అయింది. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి డౌన్ అయింది. అది ప్రతికూల పరిస్థితులు ఎక్కడ ఏ ప్రాంతంలో దెబ్బ కొట్టింది, ఏ ప్రాంతంలో ఓట్ల కౌంటింగ్లో ఏ రౌండ్లో దెబ్బ కొట్టింది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 39 స్థానాలకు పరిమితం అయితే ఇండియా కూటమి కేవలం 36 స్థానాలకు పరిమితమైంది. రెండు పార్టీల మధ్య కేవలం 3 స్థానాల మార్జిన్ మాత్రమే ఉంది. మ్యాజిక్ ఫిగర్కు ఇటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకవేళ రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకుందాం, అప్పుడు ఇండిపెండెంట్లు చాలా కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. జార్ఖండ్లో ఏవైనా అద్భుతాలు జరుగుతుంటాయి, ఎప్పుడైనా కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఊహించని విధంగా ఏ సీఎం కూడా 5 ఏళ్ల పాటు అక్కడ పరిపాలించే అవకాశం ఉండదు. ఎప్పుడు ఏ సీఎం ఉంటారో దిగిపోతారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన మధుకోడ లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుని, తమ కూటమిలో చేర్చుకుని ఆయన్ని సీఎం చేసిన సందర్భాలు కూడా జార్ఖండ్లో ఉన్నాయి. మధుకోడ లాంటి వాళ్ళు కూడా సీఎం అయిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యపరిచే రీతిలో చాలా రికార్డు సృష్టించాడు మధుకోడ. సరే, ఆ తర్వాత అలిగేషన్స్ వచ్చాయి, స్కాముల్లో చిక్కుకున్నారు, అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు, అది వేరే విషయం. అట్లాగే శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా చేసిన శిబు సోరెన్ ఏదో స్కామ్లో ఇరుక్కుని, ఆయన కూడా స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ఆయన 3 సార్లు సీఎం అయ్యారు, ఆయన కూడా స్కామ్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైలు పాలు కావటం అనేది జరిగింది. అలాగే అంతకుముందు కేవలం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి ఏకంగా సీఎం అయిపోయిన మధుకోడ లాంటి వాళ్ళు ఎంత పెద్ద రికార్డు సృష్టించిన ఆయన కూడా కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్ నుంచి చీల్చి ఏర్పాటు చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 ఏళ్లలో 5 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లలో కేవలం రఘుబరన్ దాస్ అనే బీజేపీ సీఎం క్యాండిడేట్ మాత్రమే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలిగారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్ల పాటు అధికారంలో లేని పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఫలితాలు ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఇండియా కూటమి 39 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా లేదు. ఇండియా కూటమి 37 స్థానాల్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే ఇంకొక 4 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్లు కూడా పెద్దగా లేరు, కేవలం ఒక్కరు మాత్రమే ఇండిపెండెంట్ గెలిచిన లీడింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 40 స్థానాలకు చేరువైంది లీడింగ్ అనేది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి 36 స్థానాల్లో
లీడింగ్లో ఉంది, అదర్స్ కేవలం ఒక స్థానంలో మాత్రం లీడింగ్లో ఉన్నారు. ఒకసారి మహారాష్ట్రకు వద్దాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 171 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి రికార్డు దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇండియా కూటమి 95 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, కేవలం 5 స్థానాలకు పరిమితమయ్యారు. ఒకసారి ముంబై వెళ్దాం. అక్కడి నుంచి మా కొలీగ్ గణేష్ ఉన్నారు. గణేష్, దాదాపు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని గురించి ఇక డిస్కషన్ లేదు. ఆల్మోస్ట్ ఇక ఎన్డీఏ ఆధ్వర్యంలోనే, మహాయుతి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఇప్పుడు సీఎం ఎవరు? వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సిట్టింగ్ సీఎం ఏకనాథ్ షిండేని మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేదా గతంలో సీఎంగా పనిచేసి ఆ తర్వాత స్థాయి తగ్గించుకుని డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండే లాంటి జూనియర్ కింద పనిచేసిన ఫడ్నవీస్ నేను సీఎం అవుతానంటారా, లేకపోతే అలా కాదు నా సొంత అన్నని ఎదుర్కొని, శరద్ పవార్ లాంటి కురువృద్ధుడిని ఎదుర్కొని ఆయన పార్టీ నిలువున చీల్చేసి మీతో వచ్చి కలిసినందుకు నన్ను సీఎం చేయాలని అజిత్ పవార్ అడుగుతారా? ఏం జరగబోతోంది? ఈ సీఎం స్థానం కోసం ఎలాంటి ఫైట్ జరుగుతోంది? ఎస్, అంటే ముందు నుంచి కూడా ఇప్పుడు మహాయుతి ఒక మహా ప్రపంచనాన్ని సృష్టిస్తుంది. మీరు అన్నట్టు ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి చేస్తున్న ప్రయాణం కానీ, లేకపోతే కాంగ్రెస్ కూటమిగా ఉన్న మహావికాస్ అఘాడీ ఆ దరిదాపుల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో మహాయుతి పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది పూర్తిగా ఒక అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇందుకు మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయి రిజల్ట్ అనేది మనకి రాబోతుంది. ఇప్పటి వరకు మెజారిటీ స్థానాలు ఉన్నాయి, రిజల్ట్ కూడా మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. అయితే ఇప్పుడు ఉన్నది అంటే దాదాపు 2 పార్టీల్లో కూడా మహాయుతి కావచ్చు, మహావికాస్ అఘాడీ కావచ్చు, రెండింటిలో కూడా ఇలాంటి సందిగ్ధతే. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే అక్కడ సీఎం ఎవరు అనేది అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాకపోతే మహాయుతిలో ఒక క్లారిటీ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే షిండే ప్రభుత్వం పైన ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా వాళ్ళు ఏదైతే ఆ పథకాలను తీసుకొచ్చారో, లేకపోతే వాళ్ళ పరిపాలన ఉందో, లేకపోతే అభివృద్ధి ఉందో, వీటన్నిటికీ అనుకూలంగానే తాముకు ఓటు వేస్తారనేది ఎన్నికల్లో ప్రచారం అయితే పూర్తి స్థాయిలో జరిగింది. అటు బీజేపీ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ది పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే శివసేన, మరోవైపు ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా 2 విభజన తర్వాత బీజేపీతో ప్రయాణంలో కీలకంగా మహాయుతిలోనూ షిండే పైన ఎక్కువ ప్రచారం జరిగింది. ఎందుకంటే షిండే పాలన పైన దాన్ని ఒక క్రైటీరియాగా తీసుకుంటారు. దాన్ని షిండే పరిపాలన పైన ఒక క్రైటీరియాగా జరిగే ఎన్నికలుగా దీన్ని ఒక ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రచారం చేసింది. షిండే పాలన సరిగ్గా లేదు, ఆయన పథకాలు అమలు చేయడం లేదు అనేది ప్రధానమైన కీలకంగా తీసుకుంది. నమోదైన ఓటింగ్ శాతాన్ని కూడా ఇదే బూచిగా చూపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా మహాయుత పూర్తిగా అంచనాలను తలకిందులు చేస్తూ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మెజారిటీ దాంట్లో మాత్రం షిండే వైపే అంతా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి రెఫరెండంగానే, ఆయన పరిపాలనకి ఒక రెఫరెండంగానే ఇప్పుడు ఎన్నికలు జరిగినట్లుగా అనేక సెక్టార్లో, అంటే మహారాష్ట్రకు సంబంధించి దాదాపు 40% పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అనేక చిన్న వృత్తులు కావచ్చు, ట్యాక్సీ వలలు కావచ్చు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్యాక్సీ వలలు. దాదాపు 55 నుంచి 60 వేల ట్యాక్సీలు ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీలు నడుస్తాయి. ఇవి ఈ ఓటింగ్ శాతంలో ఉన్న కీలకంగా ఉంటాయి. వీళ్ళ కుటుంబాలు కావచ్చు, వీళ్ళు కావచ్చు. మనం దాదాపుగా ఒక 2 రోజులుగా మనం ఇక్కడ బిగ్ టీవీ టీం ఉంది. అనేక సెక్టార్లను టచ్ చేస్తూ వస్తుంది. ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంది, మహిళలకు ఇస్తున్న పథకాలు ఏంటి, లేకపోతే అభివృద్ధి ఏంటి, జరుగుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేది కీలకంగా మనం అందరినీ అనేక ప్రశ్నల రూపంలో వాళ్ళని అడుగుతూ వచ్చాం. వీటన్నింటికి కూడా ఒకే సమాధానం. దాదాపుగా మనకి ఎక్కువ శాతం మంది దాన్ని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే శివసేన పార్టీ చీల్చిన వ్యక్తిగా షిండేని ఏమాత్రం వాళ్ళు చూడటం లేదు. మరోవైపు బాల్ ఠాక్రే వారసుడిగా ఉద్ధవ్ని ఎక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్లుగా మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఈ అన్ని పరిస్థితులు చూసిన తర్వాత బీజేపీ అనివార్యంగానే షిండే వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదు, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఇంత పూర్తి స్థాయిలో అంటే షిండే ప్రభావం ఉంటే ఈ స్థాయిలో అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి అనేక అంచనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోకుండా ఎక్కువ అంటే కాంగ్రెస్ని దరిదాపుల్లో కూడా తీసుకురాని ప్రభావం అంతా అజిత్ వర్గానికి కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన మోదీ ప్రభావం కావచ్చు, ఇక్కడ ఉండే స్థానిక లీడర్లు కావచ్చు, ఈ ప్రభావం అంతా షిండేకి యాడ్ అయిందనే అంచనాలు కూడా వాళ్ళు వేస్తారు. కాబట్టి దీనిపైన ఏం జరుగుతుంది అనేది కానీ ఒక ఉత్కంఠతే మనకి చూడాల్సిన అవసరం ఉంది. ఇందే 2 పార్టీలు కూడా ఆ విధంగానే సీఎం ఎవరు, కౌన్ బనేగా సీఎం అనేది వాళ్ళ కీలకంగా ఈ నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మహాయుత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకి మెజారిటీ కనిపిస్తుంది. కాబట్టి కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ కనిపిస్తుంది. అందులో 1-2 పాయింట్లు షిండే వైపే మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ దగ్గర బహుశా సంబరాలు మొదలయ్యి ఉంటాయి. బీజేపీ ఆఫీస్ కావచ్చు, ఏకనాథ్ షిండే శివసేన పార్టీ